హాయ్ ఫ్రెండ్స్, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సాధనతో సాధ్యం కానిది ఏదీ కాదు. ఇవాళ మనం నేర్చుకున్న కొటేషన్ అనమాట. మేమైతే నిన్న ఫంక్షన్కి వెళ్ళాము. ఆ ఫంక్షన్కి నేను మా అమ్మ అయితే ఇలా రెడీ అయ్యాము. ఇప్పుడు ఇదైతే ఫంక్షన్కి ఎంట్రన్స్ అండి. మేము వెళ్ళేసరికి అప్పుడే జస్ట్ ఈవెంట్ స్టార్ట్ అయ్యింది. ఈవెంట్ స్టార్ట్ అవడంతో అందరికీ దాండియా స్టిక్స్ పంచుతుంటే మా వారి ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్, మాకు రిలేటివ్స్ కూడా అవుతారు, మాకు వదిన, ఇదిగో తీసుకో అని చెప్పి వెళ్ళడంతోనే స్టిక్స్ ఇచ్చింది. ఆ స్టిక్స్ ఇవ్వడంతో నేను వాళ్ళతో పాటు డ్యాన్స్లో పార్టిసిపేట్ చేశాను. అందరు లేడీస్ని అయితే ఆ ఈవెంట్ కోసం అలా రెడీ చేశారు. ఈవెంట్ కొంచెం అది భారీ సెట్టింగేనండి. మా అమ్మ అయితే దూరం నుంచి షూట్ చేస్తుంది. నేను క్లోజ్గా కనబడుతుందని చెప్పి ప్రొజెక్టర్ మీద కూడా నన్ను హైలైట్ చేసింది. ఈలోపు మా ఫ్రెండ్ అన్నా కదా, మా వారి ఫ్రెండ్ అన్నా కదా, ఆయన అయితే మమ్మల్ని వచ్చి పలకరించారు. మాకు అన్నయ్య అంటాను, నేను అన్నయ్య అంటానన్నమాట. ఆయన వచ్చి మమ్మల్ని పలకరించారు. ఈవెంట్కి అయితే అందరూ దాండియా స్టిక్స్తో లేడీస్ అందరికీ యాంకర్ అయితే చూపిస్తుంది. ఎక్కడైనా ఇప్పుడు ఈవెంట్ అనేది పెడుతున్నారు, కానీ ఇది కొంచెం పెద్ద హైలైట్ అండి. ఎందుకంటే మ్యారేజ్ ఫంక్షన్ కదా, అందుకని చెప్పి ఈవెంట్ కొంచెం పెద్దది. రెగ్యులర్గా చూసే వాటికన్నా కూడా. ఎప్పుడు పెళ్ళిళ్ళు ఎంగేజ్మెంట్లు అంటున్నాను కదా, పెళ్ళిళ్ళ సీజన్ కదండి, అందుకని రెగ్యులర్గా వెళ్తున్నాం కాబట్టి అప్డేట్స్ అయ్యే వస్తున్నాయి. సో కొంచెం ఈ వీడియోసే చూడండి, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది మనకి ఒక ఐడియా ఉంటుంది. ఇది ఓపెన్ గార్డెన్ అనమాట, కన్వెన్షన్ హాలు నంబూరులో. అక్కడ బయట స్నాక్స్కి అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈవెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా చూడముచ్చటగా ఉన్నారు. ఈవెంట్ కింద నుంచి వాళ్ళు మనకి తెర మీద కనిపిస్తున్నట్టుగా కొంచెం కింద నుంచి వచ్చి చూపించారనమాట. అది కొంచెం హైలైట్ అయ్యింది. తర్వాత స్మోక్ ఎఫెక్ట్. మా అమ్మాయి దూరం నుంచి షూట్ చేస్తుందని చెప్పాం కదా, యాంకర్ అయితే చూపిస్తుంది. దాండియా స్టిక్స్తో మేమైతే చాలాసేపు ఎంజాయ్ చేసాము. ఆ పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని ఆ ఈవెంట్లో ఆ స్టేజ్ మీద ఆ వెహికల్ మీద అయితే చాలాసేపు అక్కడే కూర్చోబెట్టారు. వాళ్ళు అక్కడ కూర్చుని మొత్తం అయితే స్టార్ట్ చూస్తున్నారు, అందరినీ చూస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి మొత్తం హడావుడి అయితే చేశారు. ముహూర్తం లేట్ నైట్ ముహూర్తం అనమాట. అందుకని మ్యారేజ్ వచ్చిన వాళ్ళందరూ రిలేటివ్స్ అందరూ ఎంజాయ్ చేయడానికి చాలా టైం అయితే ఉంది. అదే పెందలాడి ముహూర్తం అయితే పంతులు గారు వచ్చి పూజలు అవి చేయించుతారు కదండి, అందుకని ఈ ఎంజాయ్మెంట్ అయితే ఉండదు. అందుకని లేట్ నైట్ అయ్యేసరికి కొంచెం ఎంజాయ్మెంట్ అంతా బాగా చేశారు. లేడీస్కి చాలామంది గ్యాదర్ అయ్యేసరికి యాంకర్ చూపించేసరికి అందులో డ్యాన్సర్ కూడా ఒక అమ్మాయి చూపిస్తుంది. యాంకర్ చూపిస్తుంది, డ్యాన్సర్ చూపిస్తుంది. సాంగ్స్ కూడా కొంచెం ఓల్డ్ సాంగ్స్, ఫ్యాంటసీ సాంగ్స్ లాంటిది వేయించింది అనమాట, ట్రెండ్లో ఉన్న సాంగ్స్ కాకుండా. లేడీస్ అందరికీ రాక రిలీఫ్ దొరికేసరికి అందరూ బాగా ఎంజాయ్ చేసాము. తర్వాత జెంట్స్ చేత కూడా వేయించారు. ఆయన సర్కిల్లో ఉన్న జెంట్స్ సర్కిల్, పెళ్ళికొడుకు వాళ్ళ డాడీ, మిగతా వాళ్ళు అనమాట, వాళ్ళందరి చేత కూడా ఒకసారిగా వేయించారు. తర్వాత పెళ్ళి కొడుకు బామ్మరుదులు, అంటే పెళ్ళి కూతురికి కజిన్స్, సొంత బ్రదర్ అయ్యే వాళ్ళ చేత కూడా వేయించారు. వాళ్ళు సేమ్ డ్రెస్సెస్తో ఉన్నారు, వాళ్ళ చేత కూడా కాసేపు వేయించారు. తర్వాత యాంకర్ వాళ్ళకి వీళ్ళకి మొత్తం అందరికీ చూపిస్తుంది ఈ ఫన్ అనేది. ఇదిగోండి, గ్రీన్ డ్రెస్ ఉంది చూసారా, వీళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళ కజిన్స్ అనమాట, పెళ్లి కూతురు వాళ్ళ కజిన్స్. అందుకని చెప్పి వీళ్ళ చేత కూడా స్టెప్స్ అయితే వేయించింది యాంకరు. ఈ స్టేజ్ మీద నుంచి దిగడానికి పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుని అయితే వీళ్ళ డ్యాన్సుల తర్వాత వాళ్ళని ఎంట్రన్స్తో దించడానికైతే ఈ ఫ్లవర్ డెకరేషన్స్, ఈ ధర్మాకోల్ మీద ఫ్లవర్ డెకరేషన్స్తో ఈ ఈవెంట్కి వచ్చిన వాళ్ళు ఈ యాంకర్ తరఫున టీం అనమాట. ఆ మేనేజ్మెంట్, ఈవెంట్ మేనేజ్మెంట్లో వీళ్ళందరూ మెంబర్స్, వాళ్ళందరూ ఆ ఫ్లవర్స్తో అయితే రెడీగా అయిపోయారు. ఆ తర్వాత పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని అయితే కొంచెం నెమ్మదిగా దించారు. ఈలోపు వాళ్ళకి వెల్కమ్ చెప్పాలి కదా, వీళ్ళ తరఫున వీళ్ళు వెల్కమ్ చెప్తున్నారు అవి పట్టుకుని ఆ ఫ్లవర్స్తో. తర్వాత స్టెప్గా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కొంచెంగా నిదానంగా దిగారు. లైట్ షేడ్లో అనేది కన్వెన్షన్ హాల్ కూడా చాలా పెద్దదిగా బాగుందండి. ఆ అబ్బాయి కేరింగ్గా దించమని చెప్పి ఫ్రెండ్స్ మధ్యలో ఓలేసుకుంటూ చిన్నగా దించుకుంటూ వచ్చారు. అబ్బాయి అమ్మాయి బయట వాళ్ళైతే కాదండి, బావ మరదళ్ళేనంట. పక్కన వెళ్ళాను. ఆ అమ్మాయిది కూడా నంబూరే, అబ్బాయిది నంబూరే. సో నంబూరు కన్వెన్షన్ హాల్లో అయితే చేశారు. మేము వెళ్ళేసరికి దాదాపు ఆల్మోస్ట్ 8:30 అయిపోయింది. కొద్దిగా రూట్ తెలుసుకుని వెళ్ళేసరికి టైం పట్టింది. హైవే మీద వెళ్ళినంత అయితే తొందరగా అయిపోయేది. మేమైతే సిటీలో నుంచి వెళ్ళేసరికి కొంచెం టైం పట్టింది, స్లోగా వెళ్తూ ఉండేసరికి. తర్వాత పెళ్ళికొడుకు పెళ్లి కూతురు చేత కూడా కొన్ని స్టెప్స్ వేయించి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నారు. ఆ హార్ట్ సింబల్ మధ్యలో వీళ్ళ పిక్స్ అయితే. ఇదివరకు రోజుల్లో ఇంట్లో పెళ్లి చేస్తే బయట వాళ్ళు వచ్చి డ్యాన్సులు చేసేవాళ్ళంట. ఇప్పుడు ఈ సంగీత్ అని ఇట్లా ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళందరినీ, యాంకర్స్ని వాళ్ళు పిలిచేసరికి ఇంట్లో వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు, బయట వాళ్ళు వచ్చి చూస్తున్నారు అని చెప్పి మొన్న ఎక్కడో ఫేస్బుక్లో కామెంట్ అయితే చదివానండి.
నాకు ఇక్కడ నిన్న డ్యాన్స్లు వేస్తున్నంత సేపు అదే గుర్తొచ్చింది. కాకపోతే ఏంటంటే ఎంజాయ్మెంట్ అనేది మనం కూడా డ్యాన్సుల్లో చేయాలి, మనము ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం ఇంట్లో చేసుకునే ఫంక్షన్లకు అని చెప్పి ఎంజాయ్ చేయడమే కానీ మళ్ళీ మళ్ళీ ఈ మెమరీస్ అయితే రావు కదండి. తర్వాత ఎప్పుడో ఫ్యూచర్లో చూసుకుంటే మేము ఇలా ఫంక్షన్కి ఎంజాయ్ చేసాము అని చెప్పి మళ్ళీ తలుచుకునేట్టుగా ఉండాలి. తర్వాత ఇదిగోండి, లేడీస్ ఓన్లీ మేనేజ్మెంట్లో, ఈవెంట్ మేనేజ్మెంట్లో ఉన్న లేడీస్ సపరేట్ వెల్కమ్ అయితే చెప్పారు వాళ్ళకి. వీళ్ళు గ్రాడ్యువల్గా స్టేజ్ మీదకి అయితే ఎంటర్ అవ్వాలి. చిన్న చిన్న స్టెప్స్ వేసుకుంటూ ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ కొన్నిటికైతే డ్యాన్స్లు వేయించుతూ మధ్య మధ్యలో పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ని, పెళ్లి కూతురు ఫ్రెండ్స్ని కలగలుపుతూ ఆ యూత్ అందరినీ చేస్తూ బాగా ఎంజాయ్ చేశారు. పెళ్లి కూతురు శారీ కూడా చూడడానికి బాగుంది, కలర్ అనేది బ్రైట్గా కాంబినేషన్ అది. కానీ పెళ్లి కూతురు కూడా చాలా సింపుల్గా బాగుంది, పెళ్ళికొడుకు కూడా. ఇది స్టేజ్ డెకరేషన్ అనమాట. ముహూర్తం ఇంకా లేట్ అయ్యేసరికి ఈలోపు స్టేజ్ అలా నీట్గా పెద్దదిగా కనబడేసరికి ఎవరి కాళ్ళు గ్రూప్ ఫోటోలు అయితే తీసుకున్నారు కొంతమంది. కానీ పెళ్లి కూతురు పెళ్ళికొడుకు అయితే ఇప్పుడిప్పుడే కొద్దిగా స్టేజ్ మీదకి అయితే ఎంటర్ అవుతున్నారు. ఈ మొత్తం హాల్ డెకరేషను, హాల్లో అయితే యాంబియన్స్ అంటాం, ఇదైతే ఓన్లీ కళ్యాణ మండపం డెకరేషన్ అనమాట. ఇదిగోండి ఆ ఈవెంట్ ఇంకోసారి అయితే రిపీట్ చేశారు. మళ్ళీ వచ్చిన గెస్టుల కోసం అయితే కొంతమంది తర్వాత లేట్గా వస్తారు కదా, వాళ్ళ కోసం అయితే కింద నుంచి వస్తున్నట్టుగా తీశారు. ఈ ఈవెంట్కి మాకు అన్నయ్య వరుస మా వారి ఫ్రెండ్ ఆయన ఈయనకి బాబాయ్ అవుతాడు పెళ్ళికొడుక్కి. ఆయన ఏం చేశాడంటే ఇదిగోండి ఇట్లాగా బాహుబలి సాంగ్కి లాక్ వస్తున్నట్టుగా చేశాడు. వీళ్ళు మ్యూజికల్ నైట్, వీళ్ళు ఈవెంట్ వాళ్ళు అనమాట. వీళ్ళే మా అమ్మాయి ఫంక్షన్కి కూడా చేశారు. అందుకని జస్ట్ అలా మమ్మల్ని బాగా పలకరించారు. ఇదే పెళ్ళిలో వాళ్ళు ఇంకో అకేషన్ కూడా చేసుకున్నారండి. వాళ్ళది కిరాణా మర్చెంట్స్ అనమాట. ఆ షాప్ పెట్టి 50 years అయిన సందర్భంగా ఆ షాప్ అయిన పెద్ద ఆవిడ చేత కేక్ అయితే కటింగ్ చేయించారు. తర్వాత మేమైతే లంచ్కి వెళ్ళిపోయాము. లంచ్ ఇది పెట్టారు, బఫే పెట్టారు, సిట్టింగ్ కూడా పెట్టారు. మేమైతే సిట్టింగ్లో కూర్చున్నాం. తర్వాత మెయిన్ లంచ్ చేసి వచ్చేసరికి మళ్ళీ స్టేజ్ మీద ఒక గ్రూపు, కింద ఒక గ్రూప్ అన్నట్టు, పక్కన యూత్ కోసం ఒక గ్రూప్ అన్నట్టు మళ్ళీ డ్యాన్స్ వాళ్ళు బాయ్స్ ఉంటారు కదా, వాళ్ళ చేత కొంతమంది, వీళ్ళ చేత కొంతమంది, అట్లా రకరకాలుగా 3 స్టెప్స్గా ఎంజాయ్ చేశారు. మొత్తం అనేది డ్యాన్సులతోనే ఫన్ను. ఇక్కడ ఒక లేడీ అయితే పెళ్ళైనా కూడా ఎంత యాక్టివ్గా బాగా పిల్లలతో ఎలా భలే డ్యాన్స్ వేసింది. తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళిపోయారు కదా, మేము లంచ్ చేసి వచ్చేసరికి స్టేజ్ మీదకి వెళ్ళారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. 1 by 1 గిఫ్ట్లు ఇస్తూ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళందరికీ ఎవరి తరఫున వాళ్ళు ఇచ్చే గిఫ్ట్స్ ఇస్తూ ఫ్రెండ్స్ కూడా భలే వెరైటీ గిఫ్ట్స్ ఇచ్చారండి. ఇదిగోండి మా అన్నయ్య గారు, అదే చెప్పాను కదా మా వారి ఫ్రెండ్, నాకు అన్నయ్యను వాళ్ళ అబ్బాయి బాగా యాక్టివ్గా అయితే డ్యాన్స్ చేశారు. బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈవెంట్ కని అనుకున్నాం. తర్వాత వాళ్ళు కాసేపు ఉన్నా కానీ మేము లేట్ అవుతుందని చెప్పి మేమైతే కార్ దగ్గరకు వచ్చేసాము. ఈ రెడ్ కార్, కనిపించే రెడ్ కార్ మాదనమాట. ఇంక మేము నైట్ రిటర్న్ అయిపోయేసరికి 11 అయిపోయింది. ఇది బయట డెకరేషను. వెళ్ళేటప్పుడు హడావుడిగా లోపలికి వెళ్ళేసరికి బయట అయితే షూట్ చేయలేదని చెప్పి మా అమ్మాయి నైట్ రిటర్న్ వచ్చేటప్పుడు చేసింది. కానీ ఈ ఎంట్రన్స్ డెకరేషన్ కూడా చాలా బాగుంది, కానీ చూడముచ్చటగా ఉంది. బ్యానర్లు అయితే అడ్రస్ కోసం అనేది ఎక్కడి నుంచో కట్టుకుంటూ వచ్చారు, కానీ దానివల్లే మేము ఈజీగా కొంచెం వెళ్ళగలిగాము. మేము ఇంకా ఇంటికి వచ్చేసరికి 11:30 అయిపోయింది, చీకటిగా ఉంది. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్.